నమస్కారం. మన అనుభవాలు ఎలా మొదలవుతాయి? అవి ఎలా రూపుదిద్దుకుంటాయి? కొన్నిసార్లు మనల్ని ఎందుకు బంధిస్తాయి? కొన్నిసార్లు అవే మనకు ఎలా విముక్తి కలిగిస్తాయి? ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నల గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. మన మనస్సు లోపల జరిగే ప్రక్రియను స్టెప్ బై స్టెప్గా వివరించే ఒక పురాతన చట్రం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనస్సు పనితీరుకు ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఈ చర్చకు మన ఆధారం పాలీ క్యానన్లోని అంగుత్తర నికాయ నుండి వచ్చిన మూలసుత్త. ఈ సుత్తంలో ఒక అనుభవం ఒక చిన్న సంకల్పంతో ఎలా మొదలై వివిధ దశల గుండా ప్రయాణించి చివరికి స్వేచ్ఛ వరకు ఎలా చేరుకుంటుందో చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో తాత్విక చర్చ కాదు. ఇది ఒక ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పాఠం అని చెప్పొచ్చు. అంటే ఒక ఆలోచన కోరిక అనే మూలం దగ్గర మొదలై విముక్తి అనే సారం వరకు ఎలా ప్రయాణిస్తుందో ఈ నిర్మాణం చూపిస్తుంది. అవును, దీన్ని అర్థం చేసుకుంటే మన అనుభవాల మీద మనకొక కొత్త అధికారం వస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఆచరణకు ఉపయోగపడే ఒక సాధనం. అయితే దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ ఉదాహరణ తీసుకుని ఈ 8 దశల గుండా ప్రయాణిద్దాం. ఉదాహరణకు మనల్ని ఎవరైనా ఒక పరుషమైన మాట అన్నారనుకుందాం. ఆ అనుభవం ఈ చట్రంలో ఎలా సరిపోతుందో చూద్దాం. మొదటి సూత్రం: అన్ని విషయాలకు కోరిక మూలం. ఈ కోరిక అనే పదం వినగానే మనకు దురాశ, తృష్ణ వంటి ప్రతికూల భావనలొస్తాయి. కాని ఇక్కడ ఉద్దేశ్యం అది కాదు కదా. అవును, ఇది చాలా ముఖ్యమైన తేడా. ఇక్కడ వాడిన పదం ఛంద. దీన్ని కోరిక అని అనువదిస్తాం కాని దాని అసలు అర్థం ఒక పని చెయ్యడానికి పుట్టే ఒక ప్రాథమిక సంకల్పం లేదా మానసిక ప్రేరణ. అంటే అది మంచిది కాదు, చెడ్డది కాదు. అస్సలు కాదు. అది పూర్తిగా తటస్థమైనది. మన ఉదాహరణలో ఆ పరుషమైన మాటను వినగానే ఆ శబ్దాన్ని గ్రహించాలనే ఒక ప్రాథమిక మానసిక ప్రేరణ కలుగుతుంది. అదే ఛంవ. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశం కావచ్చు. అది ప్రక్రియకు నాంది మాత్రమే. అంటే ప్రతి అనుభవం వెనుక ఒక తటస్థమైన ఉద్దేశ్యముంటుందన్నమాట. సరే, ఆ తర్వాత రెండవ సూత్రమొస్తోంది: అవధానం వాటికి ఉనికినిస్తుంది. ఇది చాలా లోతైన వాక్యం. మన చుట్టూ ఎన్నో శబ్దాలు, దృశ్యాలున్నా ఆ పరుషమైన మాటపై మనం దృష్టి పెట్టినప్పుడే అది మనకొక వాస్తవమైన అనుభవంగా మారుతుంది. అంతేనా? ఖచ్చితంగా. అవధానం ఒక ఫిల్టర్ లాంటిది. మన చైతన్యంలోకి దేనిని అనుమతించాలో అది నిర్ణయిస్తుంది. మనం ఆ మాట మీద అవధానం నిలిపిన క్షణంలో మిగతా శబ్దాలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ మాటే మన మానసిక ప్రపంచంలో ప్రధాన పాత్ర అవుతోంది. అవధానం లేకపోతే ఆ మాట గాలిలో కలిసిపోయేది. అవును, కాని అవధానం దానికి ప్రాణం పోసి మన అనుభవంలోకి లాక్కొచ్చింది. సరే, సంకల్పం పుట్టింది, దానిపై అవధానం నిలిపాం. ఇప్పుడు ఆ అనుభవం మన వాస్తవంలో భాగమైంది. ఇక మూడవది స్పర్శ వాటి మూలం. స్పర్శ అంటే శారీరకంగా తాకడం అనే అర్థం కాదు కదా ఇక్కడ. కాదు కాదు, ఇది ఒక సాంకేతిక పదం. ఇక్కడ స్పర్శ అంటే 3 విషయాలు కలవడం. అవేంటవి? 1 ఇంద్రియ అంగం, అంటే మన ఉదాహరణలో చెవి. 2 వస్తువు, అంటే ఆ పరుషమైన మాట యొక్క శబ్దం. 3 దానికి సంబంధించిన చైతన్యం, అంటే వినికిడి ఎరుక. ఈ 3 ఒకేసారి కలిసినప్పుడు స్పర్శ ఏర్పడుతుంది. ఈ క్షణంలోనే అనుభవం అధికారికంగా పుడుతుంది. అంతకుముందుది కేవలం ఒక సంభావ్యత అన్నమాట. అవును, స్పర్శ జరిగిన తరువాతే అది మన నాడీ వ్యవస్థలో ఒక వాస్తవ సంఘటనగా నమోదవుతుంది. అంటే కోరిక, అవధానం, స్పర్శ ఈ 3 ఒక అనుభవానికి పునాదిరాళ్లు. ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. తరువాతి దశ వేదన, వాటి సమావేశ స్థానం. ప్రతి అనుభవం ఇక్కడికి చేరాల్సిందేనా? అవును, ప్రతి అనుభవం వేదన అనే కూడలిను దాటాల్సిందే. ఇక్కడ వేదన అంటే కేవలం నొప్పి లేదా బాధ కాదు. అంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. సుఖవేదన అంటే ఇష్టమైన అనుభూతి. దుఃఖవేదన అంటే కష్టమైన అనుభూతి, లేదా అదుఖాసుఖవేదన అంటే తటస్థమైన అనుభూతి. మన ఉదాహరణలో పరుషమైన మాట విన్నప్పుడు మనలో కలిగేది స్పష్టంగా దుఃఖవేదన. ఇది ఒక చేదు రుచిలాంటిది. ఇక్కడే మనం చాలాసార్లు దారి తప్పుతాం. ఆ దుఃఖవేదన కలగగానే దాని నుండి పారిపోవాలనో లేదా దానికి కారణమైన వ్యక్తిపై తిరగబడాలనో అనిపిస్తుంది. మనసు ఆ వేదనలో చిక్కుకుపోతుంది. కాని ఈ చట్రం వేరే మార్గాన్ని సూచిస్తోంది. 5వది ఏకాగ్రత, వాటితో ముఖాముఖి. అంటే ఆ వేదనతోనే ఉండమని చెబుతోందా? ఖచ్చితంగా. ఏకాగ్రత అంటే మనసును ఒక విషయంపై నిలకడగా చలించకుండా ఉంచే సామర్థ్యం.
ఇక్కడ ముఖాముఖి అనే పదం చాలా ముఖ్యం. అంటే ఎదురుగా నిలబడటం. అవును, ఆ దుఃఖవేదన నుండి పారిపోకుండా, దాన్ని ఇతర ఆలోచనలతో కప్పివేయకుండా, దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎదుర్కోవడం. ఇది ఒక రకమైన మానసిక ధైర్యం. ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది. మన సహజ ప్రవృత్తి దీనికి పూర్తి విరుద్ధం కదా. బాధ కలిగితే వెంటనే మనసు దాన్నించి పక్కకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. నిజమే. కానీ ఇది ఒక శిక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. మనసును వ్యాయామం ద్వారా బలోపేతం చేయడం లాంటిది. మొదట్లో కష్టంగా ఉన్నా ఆచరణతో మనసు నిలకడను సాధిస్తుంది. ఏకాగ్రత మనకు సమయమిస్తుంది. తక్షణ ప్రతిచర్యకు, ఆలోచనాత్మక ప్రతిస్పందనకు మధ్య ఒక ఖాళీని సృష్టిస్తుంది. ఆ వేదనలో కొట్టుకుపోకుండా దాన్ని ఒక వస్తువులా గమనించడానికి ఏకాగ్రత పునాది వేస్తుందన్నమాట. సరే, ఏకాగ్రతతో ఆ అనుభవాన్ని, ఆ వేదనను పారిపోకుండా పట్టుకున్నాం. ఇప్పుడు దాంతో ఏం చేయాలి? ఇక్కడే 6వ సూత్రం వస్తుంది: స్మృతి, వాటిపై నియంత్రణ. నాకు తెలిసినంతవరకు ఏకాగ్రత, స్మృతి రెండూ ఒకటే అని చాలామంది అనుకుంటారు. కానిక్కడ వాటికి వేర్వేరు పాత్రలున్నట్లున్నాయి. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఏకాగ్రత ఒక పని చేస్తే స్మృతి దాన్ని పర్యవేక్షిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏకాగ్రత ఒక శక్తివంతమైన టార్చ్ లైట్ లాంటిది. అది అనుభవంపై దృష్టి పెడుతుంది. స్మృతి ఆ టార్చ్ లైట్ను పట్టుకున్న వ్యక్తి లాంటిది. ఓ, ఆ పోలిక బాగుంది. స్మృతికి తెలుసు, నేనిప్పుడు ఒక దుఃఖ వేదనను గమనిస్తున్నాను అని. అది ఆ వేదనతో కలిసిపోయి నేను బాధపడుతున్నాను అని అనుకోదు. ఇక్కడ బాధ ఉంది, దాన్ని గమనించడం జరుగుతోంది అనే స్పృహను కలిగి ఉంటుంది. అంటే స్మృతి మొత్తం ప్రక్రియను నియంత్రిస్తోంది. ఏకాగ్రత దారి తప్పకుండా, వేదనలో మునిగిపోకుండా కాపాడుతుంది. సరిగ్గా అదే. అంటే ఏకాగ్రత మనసును ఒక చోట నిలిపితే, స్మృతి ఆ నిలిచిన మనసు ఏం చేస్తుందో గమనిస్తూ దానికొక విస్తృతమైన దృక్పథాన్నిస్తుంది. అద్భుతమైన సమన్వయం. ఈ రెండింటి కలయికతో మనం అనుభవాన్ని కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని అర్థం చేసుకునే దశకు వస్తాం. అదే 7వది, ప్రజ్ఞ. వాటిలో అత్యున్నతమైనది. ప్రజ్ఞ అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే పుస్తకాలు చదివి తెలుసుకునే జ్ఞానం కాదు. ఇది అనుభవం యొక్క యథార్థ స్వభావాన్ని ప్రత్యక్షంగా చూడటం. స్మృతి, ఏకాగ్రతల సహాయంతో మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ప్రజ్ఞ పనిచేయడం మొదలుపెడుతుంది. మన ఉదాహరణలో ఆ దుఃఖవేదనను గమనిస్తూ ఉంటే ప్రజ్ఞకు 3 విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేమిటవి? 1. ఈ వేదన అనిత్యమైనది. ఇది పుట్టింది, కాసేపుంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా సమసిపోతుంది. 2. ఇది అసంతృప్తికరమైనది. దానిపై ఆధారపడితే శాశ్వత సుఖం దొరకదు. ఇక 3వది, ఇది అనాత్మ. అంటే ఇది నేను లేదా నాది కాదు. ఇది కేవలం మనసులో, శరీరంలో కలిగిన ఒక నిరాకారమైన ప్రకంపన. అంటే ప్రజ్ఞ ఆ అనుభవం యొక్క భ్రమను ఛేదిస్తుందన్నమాట. నన్ను అవమానించారు, నేను బాధపడుతున్నాను అనే కథ నుండి మనల్ని బయటకు లాగి, ఒక శబ్దం వినబడింది, ఒక దుఃఖ వేదన కలిగింది, అది అశాశ్వతమైనది అనే నిజాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా. ఈ అవగాహన కలిగినప్పుడు ఆ వేదనకు మనపై ఉన్న పట్టు సడలిపోతుంది. అంటే ప్రజ్ఞ ఒక కత్తిలాంటిది. అవును. అది అనుభవానికి, మన అహానికి మధ్య ఉన్న బంధాన్ని కత్తిరిస్తుంది. ఆ వేదన ఇకపై మనల్ని వ్యక్తిగతంగా బాధించదు. అది కేవలం వచ్చిపోయే ఒక మానసిక సంఘటనగా మిగిలిపోతుంది. ఈ విశ్లేషణాత్మక అవగాహనే మనల్ని చివరి దశకు తీసుకువెళుతుంది. అదే విముక్తి, వాటి సారం. ఇదే ఈ మొత్తం ప్రయాణానికి గమ్యం. విముక్తి అంటే అనుభవాలు లేకుండా పోవడమని అర్థమా? కాదు, అస్సలు కాదు. విముక్తి అంటే అనుభవాల నుండి పారిపోవడం కాదు. జీవితంలో పరుషమైన మాటలు, బాధలు, సుఖాలు వస్తూనే ఉంటాయి. విముక్తి అంటే వాటికి బానిస కాకుండా ఉండటం. మన ఉదాహరణను చివరిసారి చూస్తే విముక్తి పొందిన వ్యక్తికి కూడా పరుషమైన మాట వినిపిస్తుంది, దుఃఖవేదన కలుగుతుంది. కాని ప్రజ్ఞ ఉండటం వల్ల ఆ వేదన దుఃఖంగా, కోపంగా, పగగా మారదు. ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోతుందన్నమాట. అంతే. వేదన పుడుతుంది, గమనించబడుతుంది, మరియు సమసిపోతుంది. దాని ప్రభావం మనస్సుపై మిగలదు. సుఖం వచ్చినా పొంగిపోకుండా, దుఃఖం వచ్చినా కృంగిపోకుండా ఉండే ఒక సమస్థితి. అదే విముక్తి. అద్భుతం. ఒక చిన్న సంకల్పం నుండి మొదలైన ప్రయాణం సరైన సాధనతో ఎలా స్వేచ్ఛకు దారితీస్తోందో ఈ చట్రం చూపిస్తుంది. ఇది మన మనసు ఎలా పనిచేస్తుందో తెలిపే ఒక ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది. కోరిక, అవధానం, స్పర్శ, వేదన
ఏకాగ్రత, స్మృతి, ప్రజ్ఞ మరియు విముక్తి ఒకదాని తర్వాత ఒకటి ఎంత తార్కికంగా అమర్చబడి ఉన్నాయో కదా. అవును. ఇది మన రోజువారీ జీవితంలో మనల్ని మనం గమనించుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఈ 8 దశల గొలుసులో మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో, ఎక్కడ చిక్కుకుపోతున్నామో ఇది మనకు చూపిస్తుంది. చాలామంది వేదన దశలోనే ఆగిపోతారు. సరిగ్గా. భావోద్వేగాలలో కొట్టుకుపోతారు. మరికొందరు ఏకాగ్రతలేత పరధ్యానంలో పడిపోతారు. ఈ మొత్తం విశ్లేషణ మన శ్రోతలకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. నిజమే. ఆ ప్రశ్న ఏమిటంటే, మన దైనందిన జీవితంలో ఈ 8 దశలలో మనం ఎక్కువగా ఎక్కడ ఆగిపోతున్నాం? మనస్సు పరధ్యానంలో, అంటే అవధానం లేకపోవడంలో చిక్కుకుందా? మన భావోద్వేగాలలో, అంటే వేదనలో కుట్టుకుపోతోందా? లేక విషయాలను వ్యక్తిగతంగా తీసుకుని వాటిని యథాతథంగా చూడటంలో, అంటే ప్రజ్ఞను ఉపయోగించడంలో విఫలమవుతున్నామా? ఈ చట్రంపై ఆలోచించడం, మన అనుభవాలను దీని ద్వారా పరిశీలించడం మన స్వీయ అవగాహనకు ఒక అద్భుతమైన మార్గం కావచ్చు.